అందరికీ నమస్కారం. ఈరోజు మేము పూర్ణం కుడుములు తయారు చేసే విధానం చెప్తున్నాం. దానికి కావలసిన వస్తువులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాండాలు పెట్టుకొని అందులో శనగగింజలు వేసి బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం దూరగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని శనగగింజలు బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 కప్స్ శనగగింజలకి 1 కప్పు బెల్లం తురుము వేసుకున్నాము. మరీ నున్నగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా పూర్ణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ భాండాలు పెట్టుకొని అందులో 6 కప్పులు బియ్యపిండిని తీసుకుంటున్నాము. కొంచెం 1 నిమిషం వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఒక పాత్ర పెట్టుకొని అందులో 1.25 లీటర్ వాటర్ తీసుకున్నాము. 6 కప్పుల బియ్యపిండికి 1.25 లీటర్ నీరు సరిపోతుంది. కొంచెం మరిగిన తర్వాత 4 టేబుల్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో 100 గ్రాముల పంచదార తీసుకున్నాము. ½ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాము. బాగా మరిగిన తర్వాత అంటే ఒక తెల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం కొంచెంగా బియ్యపిండిని అందులో వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమం చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని, ఎందుకు నెయ్యి వేసుకున్నామంటే మన చేతికి అంటుకోకుండా ఉండడం కోసము నెయ్యి వేసుకున్నామండి. ఇలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. మరీ ఎక్కువ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా మీడియంగా ఇలాగా చేసుకోవాలి. అందులో కొంచెం పూర్ణం వేసుకొని మీకు నచ్చిన రూపంలో ఫోల్డ్ చేసుకోవాలి. మేమైతే మోదకాల రూపంలో ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా నీట్గా చేసుకోవాలి. ఒకవేళ గ్యాప్స్ వచ్చాయంటే ఆవిరి పెట్టేటప్పుడు పగిలిపోయేదానికి అవకాశం ఉంటుందండి. అందుకనేసి ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కుడుములని ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోసుకోవాలి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కుడుములు పెట్టేటప్పుడు ఇడ్లీ పాత్రకు అంటుకోకుండా ఉండడం కోసం అలాగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలాగా మొత్తం కుడుములన్నిటినీ పెట్టుకొని ఒక 20-25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొన్ని వాటర్ చల్లాలి, ఎందుకంటే అతుక్కోకుండా చేతికి అంటుకోకుండా ఉండడం కోసం అలాగా నీళ్ళు కొంచెం పల్చగా చల్లుకుంటాము. చల్లుకున్న వాటిని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.